ప్రియదర్శి వాళ్ళు వర్తమాన మహావీరుని యొక్క బిడ్డ. మరి వర్తమాన మహావీరునికి చిహ్నం ఏంటిది? పంజాయత్తుల సింహం. అంటే సింహం. మొత్తం జైన మతంలో గురువులు ఎంతమంది? 24 మందికి 24 చిహ్నాలు ఉంటాయి. మొట్టమొదటి వాడేవాళ్ళు ఋషభనాథుడు. ఈయన ఆదినాథుడు అంటాడు, ఋషభనాథుడు అంటాడు. ఈయన జీవిత చరిత్ర ఆది పురాణం. మరి ఆది పురాణం రాసిన కవి ఎవరు? పంపకవి. పంపకవి ఎవరి కోర్టు పోయేట్? వూస్ కోర్టు పోయేట్ ఆఫ్ కంప. పంపకవి ఎవరి కోర్టు పోయేట్? పంప ఎవరి ఆస్థాన కవి? ఎవరు ఆస్థాన కవి? పంప ఎవరు ఆస్థాన కవి? రెండవ హరికేసరి ఆస్థాన కవి. రెండవ హరికేసరి కాలంలో దొరికిన ముఖ్యమైన శాసనం కురిక్యాల శాసనం. ఎక్కడ దొరికింది? కురిక్యాల శాసనం ఎప్పుడు దొరికింది? 2049. ఎప్పుడు? 1947. కురిక్యాల శాస్త్రం ఎప్పుడు దొరికింది? 940. మరి కురిక్యాల శాస్త్రం ఎవరు రాసి? ఇది చెప్పలేదా మీరు? జినవల్లభుడు. జినవల్లభుడు ఎవరి తమ్ముడు? పంపకవి తమ్ముడు. జినవల్లభుడు ఎవరి సాయంతో? జినవల్లభుడిని ఇంకోటి ఇద్దరు కలిసి కవిజన ఆశయం కలుపుతాడు. జినవల్లభుడిని ఇంకొక కవి ఇద్దరు కలిసి కవిజన ఆశయం రాస్తాడు. ఆ ఇంకొకటి ఎవడు? జినవల్లభ అండ్ అనదర్ పోయేట్ రైటింగ్ ద కవిజన ఆశయం. అనదర్ పోయేట్. హూ ఇస్ అనదర్ పోయేట్? సరే చూడు ఒకసారి. వజ్జిరాజాని వైశాలి, మల్లారాజాని కుషీనగరం, పావనగరం. కుషీనగరంలో పుడతాడు, పావనగరం చచ్చిపోతాడు. ఎవరు? వర్తమాన మహావీరుడు. ఇటు దిక్కు 2 రాజ్యాలు, ఇటు దిక్కు 2 రాజ్యాలు. ఇటు దిక్కు 2 రాజ్యాలు ఏంటి? కోసల, కాశీ. కోసల ఉత్తరప్రదేశ్ ఉంటాయి. కోసల, ఇటు దిక్కు కాశీ. మరి కాశీ నగరం మనం ఇట్లా గుండాలు గిద్దాం. ఈ షోడశ మహాజన పదాలకు అన్ని గుండాలు గిద్దాం, ఏర్పడాలి కదా. ఈ కాశీ నగర క్యాపిటల్ సిటీ ఎప్పుడు? కాశీ అమ్మాయిలు చెప్పుడు అమ్మ, అమ్మాయిలు చెప్పుర్రి. తప్పైతే ఏం కాదమ్మా. తప్పైతే ఇది పెద్ద గుండా గిద్దాం, ఎందుకంటే పెద్దది కదా ఇది. అమ్మాయిలు ఈ గుండాలు అయిపోయినప్పుడు మీరు చెప్పాలి. కాశీ నగర క్యాపిటల్ సిటీ తెలుసా? తెలియకపోతే తెలియస్తానని చెప్పి తెలిస్తే ఎప్పుడు? కాశీ నగర క్యాపిటల్ సిటీ వారణాసి. వరుణ ప్లస్ అసి. వరుణ ప్లస్ అసి. ద 2 rivers నేమ్డ్ ఇస్ వరుణ ప్లస్ అసి. వరుణ, అసి అనే నదుల వారి ద్వారా ఏర్పడ్డది వారణాసి. వారణాసి ద క్యాపిటల్ సిటీ ఆఫ్ కాశీ. వారణాసి క్యాపిటల్ సిటీ ఆఫ్ కాశీ. మీకు ముచ్చటి చెప్పన్నా, మొన్న స్టాక్ జీకి అడిగిండు. ఇందులో మత్స్యరాజ్యాన్ని వత్సరాజ్యాన్ని అడిగిండు మొన్న గురుకుల దాంట్లో. ఎదురు మరి కాశీ రాజని వారణాసి. ఏనాసి? వారణాసి. మరి కోసల రాజాని శ్రావస్తి అనురి. శ్రావస్తి. మరి ఎన్నైనా ఒకసారి లెక్క పెట్టరు. ఇగో మరి పాండవుల వాళ్ళ భార్య వాళ్ళు. పాండవుల భార్య ద్రౌపది. పాంచాలి అంటారు. పాంచాలి ఏ దేశం? పాంచాల దేశం. మరి పాంచాల దేశం ఎక్కడ? కురు రాజ్యానికి ఇక్కడ ఉంటాయి పాంచాల క్యాపిటల్ సిటీ కాంపిల్య. మరి ఎన్నైనాయి ఒకసారి లెక్క పెట్టరు. నేను మొత్తం 16 రాజ్యాలు. ఒకసారి మళ్ళీ చెప్పురి. 16 రాజ్యాలు. 2 రాజ్యాలు మొత్తం. గణరాజ్యాలు ఎన్ని? ఏంటి? గట్టిగా మళ్ళా రాజధాని ఇక్కడ ఉన్నది కదా. కుషీనగరం. ఏ నగరం? పావపురి. ఏ పురి? వజ్జి. ద సౌత్ ఇండియన్ కింగ్డమ్ అస్మాక. ఏంటి? ఈ 3 అయితే గుర్తుంటాయి మీకు. గణరాజ్యాలు 2 అని ఇది ఒకటి గుర్తుంటుంది. మరి వేరే దేశాలు ఉన్నది గాంధార, కాంబోజ్. ఇవి గుర్తుంటాయి. గాంధార, కాంబోజ్. మరి నార్త్ ఇండియా కురు రాజ్యం వల్ల భార్య పాంచాలి, అలా కోడలు పాంచాల. మరి కురురాజ్యం వల్ల బావ శ్రీకృష్ణుడు మధుర. కురురాజ్యం వల్ల దోస్తు అంగరాజు కర్ణుడు. మరి కురురాజ్యం వల్ల ఎక్కడ? మత్స. ఇటు వత్స. ఇటు భుజం దిక్కు మత్స, ఇటు భుజం దిక్కు వత్స.
ఇటు మత్స ఇటు వత్స. ఇది అవంతి మధ్యప్రదేశ్, ఇది మధ్యప్రదేశ్ అవంతి. ఇది చేది, చేది రాజ్యం శుకవర్తి, చేది రాజ్యం ఎవరి?